పెంచే విధంగా ప్యాంటుపై ప్యాంటు వేసినటువంటి స్టైల్ దగ్గర నుంచి ఇటువంటి స్టైల్ వరకు కూడా ప్రతి మేనరిజాన్ని యువత ఫాలో అవుతుందంటే పవన్ కళ్యాణ్ ఎటువంటి ట్రెండ్ని సినిమాల పరంగా సృష్టించారో అర్థం చేసుకోవచ్చు. ఆయన సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే ఆయన సినిమా చేస్తే వాడు ఖచ్చితంగా నిర్మాత కానీ దర్శకుడు కానీ ధనవంతుడు అవ్వడం ఖాయం అన్నది గతం నుంచి జగమెరిగిన సత్యం. అందుకే ఆయన సినిమాలు తీయడానికి ఇప్పుడు ఆయన రాజకీయంగా అవతారం ఎత్తిన తర్వాత కూడా అనేక మంది దర్శకులు, యువ దర్శకులే కాదు సీనియర్లు కూడా సినిమాకి అవకాశం ఇవ్వండి, కాల్ సీట్స్ ఇవ్వండి అంటూ వెంటపడే పరిస్థితి నెలకొంది. 20 కోట్ల సినిమా నుండి 200 కోట్ల సినిమా వరకు, 400 కోట్ల సినిమా వరకు కూడా సినిమా ట్రెండ్ని తీసుకువెళ్ళాలంటే అది ఒక పవన్కే సాధ్యం. అలాగే ప్రస్తుతం రాజకీయంగా కూడా ఆయన ట్రెండ్, ఆయనే సెట్ చేసిన విధానాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం.